ఎంతోమంది యువకులు సంతానం లేక ఈరోజు మనం చూస్తున్నాము, ఎంతో అవస్థపడుతున్నారు. దావఖాన చుట్టూ తిరిగి వేలు కాదు లక్షలు ఖర్చు పెట్టినా సంతానం కలగట్లేదు. ఎన్నో డబ్బులు ధారపోస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ కొరకు ఒక శుభవార్త ఏంటంటే, ఈ ప్రకృతి మనకు అందించిన ఒక మూలిక ఉంది. దాని పేరు సిబ్బి తీగ అంటాము. దీన్ని సిబ్బి తీగ అంటారు, దూసరి తీగ అంటారు, పాతాల గరుడి అంటారు. దీని వేరు గద్ద గోరు ఆకారంలో ఉంటుంది కనుక దీన్ని ఏం చేస్తారంటే గ్రామాలలో ఇండ్ల ముందు కట్టుకుంటారు దీని వేరును. అది గద్ద గోరు ఆకారం ఉండేసరికి పాములు దాన్ని దరిచేరు, ఆ ప్రాంతానికి రాకుండా కాపాడుతుంది. సో ఈ విధంగా దీని వేరును ఆ విధంగా వాడుకుంటూ ఉంటారు. మనకి చెప్పుకునే విషయం ఏంటంటే సంతానంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది. సో ఈ సిబ్బి తీగ అంటే ఈ దూసరి తీగ అంటాము. ఈ దూసరి తీగ ఆకుల్ని శుభ్రంగా కడిగి దంచి రసం తీసి రోజు ఒక అరకప్పు మోతాదుగా దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా తీసుకోవాలి స్త్రీలు కానీ పురుషులు కానీ అంటే, ఈ ఆకును దంచి రసం తీసి ఒక కప్పులో పోయగానే వెంటనే పెరుగులాగా గడ్డగడుతుంది. వెంటనే 2 నిమిషాల్లో గడ్డగడుతుంది. దాని మీద ఏం చేయాలి అంటే తాటికి మన కలకండ అంటాము, చెక్క అది అంటాము, నవ్వుబోతు అంటాము, కండ చక్కెర పొడి చల్లి ఒక స్పూన్తో తీసుకొని తినాలి. అరకప్పు మోతాదు రసంలో ఒక కండ చక్కెర కలిపి ఆ విధంగా తినాలి. రోజు ఈ విధంగా ఒక 2 నుంచి 3 వారాల పాటు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఒంట్లో ఉండే వేడి తగ్గి వాళ్ళకు సంతానయోగం కలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, స్త్రీలు బహిష్టువైన 5వ రోజు నుండి 10వ రోజు వరకు ఈ దూసరితీగ ఆకుల్ని కచ్చపెచ్చ దంచి గర్భాశయం ఉండే ప్రాంతంలో ఈ విధంగా పెట్టుకొని గుడ్డతోటి కట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే తీసేయాలి. ఈ విధంగా బహిష్ట అయినటువంటి అంటే నెలసరి 5వ రోజు నుండి 10వ రోజు వరకు ఆ విధంగా ప్రతి నెల చేస్తూ ఉండాలి. చేయడం వల్ల ఏమవుతుంటే గర్భకోశం శుద్ధి అవుతుంది. గర్భకోశంలో గొడ్డు పురుగులు అని ఉంటాయి, గొడ్డు పురుగులు అంటారు. సో అవన్నీ కూడా చనిపోయి గర్భకోశం శుద్ధి అవుతుంది. మీరు గమనించే ఉంటారు, ఎన్ని దావకాలు తిరిగినా అతనికి కౌంట్ బాగానే ఉంది, 60 మిలియన్ పైన ఉంది. ఆ తల్లి కూడా నువ్వు గర్భకోశ శుద్ధిగా ఉంది, అన్నం సరిగా విడుదలవుతుంది, ఆరోగ్యకరమైన అన్నం ఉంది, అన్ని సరిగానే ఉన్నాయి, కానీ సంతానం కావట్లేదు అంటారు. ఇప్పటివరకు ఏ శాస్త్రానికి దొరకని విషయం ఏంటంటే, ఆ గర్భకోశం ఉండే ఆ గొడ్డు పురుగులు ఏవైతే ఉన్నాయో వీళ్ళ వీర్యము అన్నం కలిసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళగా తినేస్తుంటుంది గర్భకోశంలోది. దానివల్ల సంతానం కలగదు. వెరీ సింపుల్ ఫార్ములా. దీని కనుక దంచి ఆ గర్భకోశం పెట్టుకోవడం వల్ల గొడ్డు పురుగు చనిపోవడమే కాకుండా వాళ్ళకు సంతాన యోగ్యత కలుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఏం చేస్తారంటే, పురుషులలో కూడా ఒంట్లో వేడి ఉన్నప్పుడు కూడా సంతానం కలగదు కనుక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ ఆకును దంచి రసం తీసి ఇందాక చెప్పిన విధముగా దాంట్లో కండ చక్కెర కలుపుకొని 2 పూట్ల కనుక తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గడమే కాకుండా స్త్రీకి గర్భకోశ శుద్ధి అయిపోయి సంతాన యోగ్యత కలుగుతుంది. గ్రామాలలో ఇప్పటికీ గ్రామీణ వైద్యులు ఈ విధానం అనుసరిస్తున్నారు. కొన్ని వేల మందికి నేను తెలిసి ఇంతమంది వైద్యుల్ని కలిశాను, గ్రామాలలో సిద్ధ వైద్యుల్ని కలిశాను. ఇప్పటికీ గ్రామాలలో ఇది ఆచరిస్తూ ఉన్నారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాని ఫలితం దీనివల్ల వస్తుంది. కనుక మీరందరూ దీని యొక్క ఉపయోగాన్ని గుర్తించి ఈ చెప్పిన వల్ల కనుక చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా స్త్రీల గర్భకోశ శుద్ధి కొరకు మనము ఈ సిబ్బితీగ లేదా దూసరితీగ ఆకు రసాన్ని వాడుకుంటాము. అదేవిధంగా పురుషులలో కౌంట్ సరిగా లేకపోవడం వల్ల కూడాను సంతానం కలుగు మనకు తెలిసిన విషయమే. కొందరికి 20 మిలియన్ 10 మిలియన్, కొందరికైతే ఓన్లీ 5 మిలియనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆ కౌంట్ పెరగడం కొరకు కూడాను కొన్ని రకాల మన మూలికల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా వాడుకుంటామంటే, మనకి మునగ చెట్టు తెలుసు మనకి. సో పురుషులు కూడా వాళ్ళ యొక్క కౌంట్ను పెంచుకోవడం కొరకు ఎన్నో రకాల మార్గాలు ఈ ప్రకృతిలో మనకు ఉన్నాయి. అందులో ఒక మార్గం ఏంటంటే, ఇది మనకు తెలుసు, దీన్ని ఏమంటాం మనం అంటే మునగ చెట్టు అంటాము. మునగ, దీనికి మునగ కాడలు వస్తాయి. మనం సాంబార్లో వేసుకుంటాం, మన అందరికీ ఐడియా ఉంది. మునగ కాడలు అంటాము, మునగ కాయలు అంటాము. ఆ మునగకాయలు ఎండిన తర్వాత దాని లోపల గింజలు వస్తాయి కదా, ఆ గింజల్ని గోమూత్రంలో వేసి అరకు తయారు చేస్తాం. మరగబెట్టి అరకు తయారు చేసి ఆ అరకు కనుక అరకు అంటాము రెగ్యులర్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకు కౌంట్ విపరీతంగా పెరుగుతుంది. సో ఈ విధంగా కౌంట్ పెరగడంలో ఇదొక మార్గము. అదేవిధంగా మొలకెత్తిన ధాన్యాలు, స్ప్రౌట్స్ తెలుసు కదా, అది పెసర్లతో కానీ లేదా బుడ్డ శనగలు అంటాము గింజలతో కానీ మొత్తం స్ప్రౌట్స్ అంటాము. ఆ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల కూడా కౌంట్ విపరీతంగా పెరుగుతుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పురుషుల్లో కౌంట్ పెరగడంతో పాటుగా స్త్రీలో గర్భకోశ శుద్ధి కావడం వల్ల వాళ్ళకు సంతాన యోగ్యత కలుగుతుంది, వాళ్ళకు మంచి సంతానం కలుగుతుంది.